అంతర్ముఖానికి స్వాగతం. ఈ వారం ఎపిసోడ్ విరహ వర్ణన. విరహం అంటే తన ప్రియుడు కానీ ప్రియురాలు కానీ దూరంగా ఉన్నప్పుడు శరీరంలో వచ్చే తాపం, ఆ వేడిని విరహం అంటారు. ప్రబంధాల్లో అరణ్య వర్ణన, పురవర్ణన, యుద్ధ వర్ణన, ఇలా కొన్ని వర్ణనలు కంపల్సరీ. మరి విరహ వర్ణన ఉందో లేదో నాకు తెలియదు, కానీ విజ్ఞానం చెప్పాలి. ఈ విరహం గురించి చాలామంది కవులు రకరకాలుగా రాశారు. ఆఖరికి రాముడు కూడా సీత రామాయణంలో ఎడబాటు చెందినప్పుడు విరహ వర్ణన గురించి అద్భుతంగా రాస్తాడు. భట్టుమూర్తి అంటే రామరాజ భూషణుడు. భూషణుడు అనేది బిరుదు అతనికి. అతను ఒక్కడే రామరాజు. అలసన పెద్దన, ముక్కు తిమ్మన, తెనాలి రామకృష్ణుడు వీళ్ళందరూ బ్రాహ్మణులు. ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్ చెప్పడం కాదు, వీళ్ళందరూ బ్రాహ్మణులు. రామరాజు ఒక్కడే బ్రాహ్మణేతరుడు. ఏమన్నా బహుశా అతనికి కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉందేమో. తన యొక్క దీని పాండిత్య ప్రకర్ష అంటారు. అంటే తనకున్న పాండిత్యాన్ని బయటికి నాకు ఎక్కువ తెలుసు అని చెప్పుకోవటం అనమాట. ఈ ప్రకర్ష నాకు కూడా కొంచెం ఉంది. మనకేమీ చేత కానప్పుడు ప్రకర్ష కొంచెం ఎక్కువ అవుతుంది. కానీ రామరాజభూషణుడు స్వతహాగా అతనే ఒక మహా పండితుడు, కవి కూడా, బాగా చదువుకున్నవాడు కూడా. విరహం గురించి రాయాల్సి వస్తే రామరాజభూషణుడు వర్ణించినంత గొప్పగా ఏ కవి వర్ణించలేదని నా ఉద్దేశం. సాధారణంగా ఒక రాకుమార్తె కానీ ఎవరైనా స్త్రీ కానీ విరహంలో ఉన్నప్పుడు చెలికత్తెలు ఏం చేస్తారంటే ఆకుల మీద పడుకోబెడతారు నీళ్లు జల్లి. ఆ తర్వాత గంధం రాస్తారు ఒళ్ళంతా, ఆ తాపం తగ్గడానికి విసనకరతో వీస్తూ ఉంటారు. కానీ ఈ రామరాజభూషణుడి హీరోయిన్ ఎంత అపురూప సౌందర్యవతి అంటే ఈ చెలికత్తెలు ఆమె విరహాన్ని తగ్గించడానికి చాలా కష్టపడతారు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. లాలన కానంగా కీలా కీలా సంతతా లీడ. తమలపాకుల రంగు ఎలా ఉంటుంది? ఎర్రగా ఉంటుంది, కొంచెం పచ్చగా ఉంటుంది, ఆకుపచ్చగా ఉంటుంది. ఇలాంటి ఆకుల మీద ఆమెను పడుకోబెట్టారు, లేదా అరిటాకుల మీద పడుకోబెట్టారు. రెండు రంగు ఒకటి. తర్వాత ఈమె శరీరం ఎలా ఉంది? బంగారపు రంగులో ఉంది. బంగారాన్ని కాలుస్తే మరింత వన్నె వస్తుంది. అలా కాలిపోతుంది ఈ బంగారం రంగులో ఉన్న ఈమె శరీరం, లోపల వేడి. ఇప్పుడు ఈ తమలపాకుల మీద పడుకోబెడితే తమలపాకులు ఏ రంగులో ఉన్నాయి, లేదా అరిటాకులు ఏ రంగులో ఉన్నాయి? మరింత ఎర్రగా ఉన్నాయి. వాటి మీద పడుకోబెడితే ఈ బంగారు శరీరాన్ని మరింత కాలిపోతుందేమో అని భయపడ్డారట చెలికత్తెలు. ఎంత అద్భుతమైన అన్నో చూడండి. లాలన కానాంగ కీల కీల సంతతా లీడ అన్నాడు. శ్రమబిందు తారకాం భిన్న కుచకోకముల చంద్రనామంబు తలపరాదు. ఆమె స్తనాలు ఆ వేడికి లోపల నుంచి చెమట పట్టింది. స్తనాల చుట్టూ, ఆ కుచద్వయం చుట్టూ చిన్న చిన్న నీటి చుక్కలు ఏర్పడ్డాయి. ఇవి ఎలా ఉన్నాయి? నక్షత్రాల్లా ఉన్నాయి. ఈ స్తనాలు ఎలా ఉన్నాయి? చక్రవాక పక్షుల్లాగా గుండ్రంగా ఉన్నాయి. ఈ చక్రవాక పక్షుల్లాగా గుండ్రంగా ఉన్న ఈ స్తనద్వయం చుట్టూ చిన్న చిన్న నీటి చుక్కలు, చెమట చుక్కలు ఏర్పడ్డాయి. ఇప్పుడు కర్పూరం రాయాలి. కర్పూరానికి చంద్ర అని ఒక పేరు కూడా ఉంది. అసలే నక్షత్రాలు చీకటి, దీనికి చంద్రుడు కూడా తోడేవాడు. అంటే మరింత చీకటి, ఇంకా సూర్యుడు రాకుండా ఉందన్నమాట. ఇలాంటి చీకటి ఎక్కువైతే చక్రవాక పక్షులకి చీకటి అంటే భయం. అవి ఎప్పుడు వెలుతురుని కోరుకుంటూ ఉంటాయి. ఈ గంధం రాయటం వల్ల, లేకపోతే ఈ కర్పూరం రాయటం వల్ల మరింత చీకటిని ఎక్కువ చేస్తే ఈ నక్షత్రాలు మరింత, అంటే చెమట బిందువులు మరింత ప్రజ్వలమానవి ఎక్కువైపోతే ఈ అమ్మాయి ఎలా బాధపడుతుందని చెలికత్తెలు సంశయిస్తున్నట్ట. ఎంత అద్భుతమైన వర్ణనో చూడండి. కుచములు చక్రవాకములు, అవి గుండ్రంగా ఉన్నాయి. వాటికి చీకటి అంటే పడదు. నక్షత్రాల్లాగా చెమట బిందువులు పెరుస్తున్నాయి. దీనికి తోడు చంద్రుడు కూడా తోడైతే ఈ అమ్మాయి ఎంత విలువెల్లాడిపోతుందో. ఈ కర్పూరం రాయటం మంచిదేనా అని చెలికెత్తెలు సంశయిస్తున్నట్టు. లతాంత మసియాడ వేపునలు విసరరాదు అంటే అసలే ఈ అమ్మాయి విరహంతలో శుష్కించిపోయింది. ఎలా ఉందంటే ఒక పువ్వులాగా తొడిమి నుంచి ఊగుతోంది. ఎప్పుడైనా పడిపోవచ్చు, అంత నీరసంగా ఉంది విరహంతో. ఈ టైంలో విసనకర్రలతో విసిరితే ఆ పువ్వు పూర్తిగా రాలిపోయి నశించిపోతుందేమో అని విసనకర్రలతో విసరాలా, కర్పూరం రాయాలా, ఆకుల మీద పడుకోబెట్టాలా? ఇన్ని బాధలతో చెలికత్తెలు సంశయిస్తున్నారట అని రాశాడండి. నిజంగా ఈ కవులు మరి ఎంత ఆలోచిస్తారో, ఎంత డీప్గా ఆలోచిస్తారో, ఎక్కడెక్కడి నుంచి వర్ణనలు తీసుకొస్తారో అర్థం కాదు. వీళ్ళు రాసిన దాంట్లో 1/1000 టైమ్స్ 1/0001% నేను చేసినా కూడా తెలుగు సాహిత్యం అద్భుతంగా బతుకుతుంది. చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు అంటాడు భాస్కర శతకంలో. ఎంత చదువు చదివినా, ఎంత జ్ఞానం ఉన్నా సరే కొద్దిగా రసజ్ఞత లేకపోతే ఎందుకు ఎదవ జీవితం అంటాడు. దీన్నే బాబు గారు ముత్యాలముఖిలో కొంచెం కళాపోషణ ఉండాలి అంటాడు రావు గోపాలరావు. ఈ కళాపోషణే మనుషుల్లో తగ్గిపోయి జీవితం
యాంత్రికమవుతోంది అని చెప్పి కృష్ణుడిని చూశారట ఎవరు గోపికలు. ఎవరైనా మనకి నచ్చిన వాడు కనబడగానే స్త్రీ స్తనాలు బరువెక్కుతాయని ఒక నానుడు ఉంది. ఈ స్తనాలు బరువెక్కటాన్ని భరతుడు నాట్యశాస్త్రంలో విలాసము అన్నాడు. విలాసము నాట్య భంగిమలో కదులుతున్నప్పుడు కానీ డ్యాన్స్ చేస్తున్నప్పుడు కానీ ఆ స్తనాలు కదలటాన్ని, ఆ గగురుపోటుని, ఆ ఉత్తేజాన్ని విలాసము అంటారు. అప్పుడు జయదేవుడు పాట రాశాడు. హరివిహ చందన చర్చిత నీల కళేబర విలాసిన విలసితి కేళిఫరే అంటాడు. చందన చర్చిత ఈ తమకంతో గోపికలు వెళ్ళి కృష్ణుని కౌగులించుకున్నప్పుడు ఆ కృష్ణుడి తాలూకు చెస్ట్ రొమ్ములకు ఉండే నీల కళేబరాన్ని కౌగులించుకున్నప్పుడు ఆ చందనం వాళ్ళకి అంటుకుందంట. విలాసిని విలసతి కేళిఫలే, ఆ విలాసము అనే పదాన్ని జయదేవుడు అక్కడ వాడాడు. చాలా గొప్ప పదం ఇది. అలాగే శృంగార నైషితం, శృంగారం గురించి చెప్పాల్సి వస్తే శ్రీనాథుడిని వదిలి ఎవడో చెప్పలేడు కదా. శ్రీనాథుడు దమయంతి నలుడు వీళ్ళ రొమాన్స్ గురించి రాస్తూ ఉంటాడు. ఈవిడ లవ్ చేస్తుంది నలుడిని, నలుడు దమయంతిని లవ్ చేస్తున్నాడు. కానీ ఇద్దరి మధ్య సిగ్గు ఒక నదిలేగా ప్రవహిస్తుంది. ఆ నదిని దాటి అవతల వైపు వెళ్తే తప్ప ప్రియుడు చేరువు కాలేడు. నదిని దాటాలంటే ఈత రానివాడు ఏం చేయాలి? సాధారణంగా పల్లెటూళ్ళలో కొండలు కట్టుకొని, ఆ రోజుల్లో కొండలు కట్టుకొని ఈదేవాళ్ళు. ఈవిడ ఈ నదిని దాటాలి, ఈవిడ దగ్గర కొండలు లేవు, ఏం చేయాలి మరి? ఈవిడ స్తనాలు ఎంత పెద్దవంటే అవే కొండల్లా ఉన్నాయంట. వాటిని ఆసరాగా చేసుకొని ఆ సిగ్గు అనే నదిని దాటి ఈమె ఆ నలకొబరుని చేరుకుంది అని చెప్పి రాస్తాడు శ్రీనాథుడు శ్రీహర్షణయుధంలో. వీలైతే కొంచెం తెలుగు నేర్చుకుని కొంచెం చదివితే రావు గోపాలరావు గారు చెప్పినట్టు రసరమ్యత, రసజ్ఞత ఇవన్నీ మన జీవితాల్లో వస్తే జీవితం ఇంత రొటీన్గా ఉండదు. ఇది మీ పిల్లలకి మీరు చేయగలిగిన, అంటే రసజ్ఞత నేర్పమని కాదు, ఒక భావుకత్వం, ఒక అందాన్ని ఆస్వాదించడం, ఇవన్నీ నేర్పితే వాళ్ళ జీవితంలో రొటీన్నెస్ పోతుంది.